వెల్కమ్ బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66F జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. సెక్షన్ 66F కింద కేసు నిరూపణ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66F కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ తో సైబర్ టెర్రరిజానికి పాల్పడినట్లు చెబుతున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అయితే ఐటీ సెక్షన్ 66F జోడిస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు పోలీసులు. సెక్షన్ 66F కింద కేసు నిరూపణ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66F కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ తో సైబర్ టెర్రరిజానికి పాల్పడినట్లు చెబుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి అరవింద్. అంటే మొత్తంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక బిగ్ అప్డేట్ వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70కి సంబంధించి వాళ్ళపైన కేసు నమోదైంది. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66F కింద కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది పోలీసులు. అంటే ఇది దేశ భద్రతకు ఎవరైతే ముప్పు వాటిల్లా చేస్తారో దానికి సంబంధించిన కేసును అయితే నమోదు చేశారు. అసలు మొత్తంగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అరవింద్? దేశ భద్రతకి, దేశ సమగ్రతకి, దేశ సమైక్యతకి, దేశ సార్వభౌమత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రయత్నించడం కోసం కంప్యూటర్ని కానీ, కంప్యూటర్ పరికరాలని కానీ, టెక్నాలజీని కానీ వాడినటువంటి వాళ్ళ మీద బుక్ చేసేటటువంటి కేసు ఈ సైబర్ టెర్రరిజం కేసు. అయితే ఇదొక పెద్ద సంచలనంగా చెప్పాలి. మొత్తం తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి మార్పులలో ఇదొక సంచలనమైనటువంటి మార్పుగా చెప్పాలి విజయ్. ఇక్కడ తెలంగాణ ఏదైతే ప్రజలని, తెలంగాణలో పౌరులని, మేధావులని, ప్రతిపక్షాలని, వ్యాపారస్తులని, వివిధ వర్గాల ప్రజలని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదైతే బెదిరించారో అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీసులు, అంటే ఒకవైపు ప్రధానంగా ఉన్నటువంటి డిఎస్పీలు, అడిషనల్ డిఎస్పీలు, అడిషనల్ డీసీపీలు, అదే సందర్భంలో ఎస్పీలు, రిటైర్డ్ ఎస్పీలు, వీళ్ళందరితో పాటు మరొక కీలకమైనటువంటి వ్యక్తి ఐజీగా ఉన్నటువంటి, రిటైర్డ్ ఐజీగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్, రిటైర్డ్ ఎస్ఐబి ఓఎస్డీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, వీళ్ళందరి మీద ఉన్నటువంటి కేసులకి ఇప్పుడు అదనంగా జారీ కలపబడినటువంటి 66F సెక్షన్ ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రమైనటువంటి సెక్షన్గా చెప్పాలి. ఈ సెక్షన్ కింద
కేసు కనుక ఈ సెక్షన్లో ఉన్నటువంటి సెక్షన్ పరిధిలో ఉన్నటువంటి రుజువైతే మాత్రం జీవిత ఖైదు వరకు విధించేటటువంటి అవకాశం ఉంది. జీవిత ఖైదు వరకు విధించేటటువంటి అవకాశం ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నేరాలుగా భావించేటటువంటి సెక్షన్ ఇది. 66F సెక్షన్ పెట్టడం ద్వారా ఈ కేసు యొక్క గ్రావిటీ పెరిగింది, ఈ కేసు యొక్క పరిధి పెరిగింది, ఈ కేసు యొక్క క్రిమినాలిటీ కూడా పెరిగినటువంటి పరిస్థితి. అంటే దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు, సైబర్ టెర్రరిజం అంటే టెర్రరిజం క్రమంలో సైబర్ టెక్నాలజీని, సైబర్ వ్యవస్థని వాడుకునేటటువంటి వాళ్ళ మీద పెట్టే ఈ సెక్షన్ పెట్టడం ద్వారా ఈ కేసు యొక్క తీవ్రతని మరింత పెంచినది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు అని చెప్పాలి విజయ్. రైట్ అరవింద్, అంటే మొత్తంగా అంటే ఇప్పటి వరకు కేసుకు సంబంధించి అనేక శిక్షలు నమోదు చేశారు. అంటే కేసు చుట్టూ కూడా అంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకుని చాలా మోసాలు చేశారు, చాలా మందిని బెదిరించారు, కొంతమంది ఆత్మహత్యలకు కారణమయ్యారని కూడా చెప్తున్నారు. అయితే తాజాగా ఈ కేసు ఏదైతే నమోదు చేశారో ఒకవేళ మొత్తం ప్రూవ్ అయితే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది వీళ్ళకి? అంటే ఈ 66F కింద ఇక్కడ ఒక విషయం గమనించాలి విజయ్. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ బెయిల్ ఏదైతే వీళ్ళు ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారో ఈ బెయిల్ మీద ఇమ్మీడియట్గా ఈ సెక్షన్ ఎఫెక్ట్ మొదటి ప్రభావం పడేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బెయిల్ ఇచ్చే క్రమంలో సెక్షన్లని కన్సిడర్ చేస్తారు. ఈ సెక్షన్ల కింద సైబర్ నేరాన్ని, సైబర్ టెర్రరిజాన్ని చాలా తీవ్రమైనటువంటి సెక్షన్గా కోర్టు భావించే అవకాశం ఉంది. ఇప్పుడు బెయిల్ మీద వీళ్ళకి సంబంధించిన బెయిల్ పిటిషన్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మరోపక్క ఇప్పటికే అంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రధాన ముద్దాయి అయినటువంటి ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశం, ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. ఆయన అర్జెంటుగా రావాల్సినటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక వివాదం అయితే ఉంది. ఆయనేమో తన సన్నిహితుల వద్ద, కొంతమంది పోలీసు అధికారుల వద్ద తనకి నోటీసులు అందలేదని చెప్తున్నట్టుగా బయటకు చెప్తున్నప్పటికీ ఇప్పటికే సాఫ్ట్ ఫార్మాట్లో అంటే వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా ఆయనకి నోటీసులు పంపించామని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి కోర్టు నుంచి తీసుకున్నటువంటి వారెంట్ని కూడా పంపించామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటి ఆధారంగా చూస్తే మాత్రం ఈ కేసు మరింత జటిలమయ్యేటటువంటి పరిస్థితి ఉంది, మరింత సంక్లిష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళ కస్టడీలో చెప్పినటువంటి విషయాలు, వాళ్ళ వాంగ్మూలాలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే మాత్రం ఈ కేసులో బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. మీరు అన్నట్టుగా దాదాపు 6-7 మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేటటువంటి అంశం వస్తుంది. దానికి కారణమైనటువంటి కానిస్టేబుల్లను కూడా అరెస్ట్ చేశారు ఇప్పటికే. కాబట్టి ఈ మొత్తం ఈ కేసు రాను రాను జటిలం అవుతున్నటువంటి విషయం గమనించాలి. ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈ కేసులో 66F పెట్టడం ద్వారా ఈ కేసు యొక్క సంక్లిష్టత, సీరియస్నెస్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు బెయిల్ మీద ప్రభావం ఉంటుంది. రెండో పక్క మీరు అడుగుతున్నట్లుగా ఏదైతే శిక్షలకు సంబంధించినటువంటి ఒకవేళ రుజువైతే దానికి సంబంధించిన శిక్షలకు సంబంధించిన అంశంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే 66F సెక్షన్లో చివరి లైన్లో ఉంటుంది ఈ కేసులో శిక్ష కనుక అంటే నేరం కనుక రుజువైతే జీవిత ఖైదు వరకు విధించే అధికారం మేజిస్ట్రేట్కి, కన్సర్న్ జడ్జికి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే జీవిత ఖైదు వరకు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే ఈ కేసు యొక్క సంక్లిష్టత, ఈ కేసు యొక్క గ్రావిటీ పెరిగిందని భావించాలి. ఎస్ రైట్, థ్యాంక్ యూ అరవింద్.